నవ్య న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు। కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా సార్వత్రిక సమ్మెలో భాగంగా చీరాల పట్టణంలో కథలు తొక్కిన కార్మిక సంఘాలు, కేంద్రానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు। అన్ని శాఖల సమన్వయంతో శివరాత్రి ఉత్సవాలను సమర్థవంతంగా నిర్వహించాలి। చిన్నగంజ మండలంలోని సోపిరాల రామకోటేశ్వర స్వామి దేవాలయాన్ని సందర్శించిన జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్। విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారమే లక్ష్యం। చీరాలలో నిర్వహించిన విద్యుత్ లోక్ అదాలత్ అవగాహన సదస్సులో సిజిఆర్ఎఫ్ చైర్మన్ విక్టర్ ఇమాన్యుయల్। కేంద్ర ప్రభుత్వం తెచ్చిన కొత్త కార్మిక చట్టాలు భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ రైతు సంఘాలు, కార్మిక సంఘాలు దేశవ్యాప్త బంద్కు పిలుపిచ్చాయి। ఈ క్రమంలో చీరాలలో కార్మిక సంఘాలు కదం తొక్కాయి। పెద్ద ఎత్తున చీరాల పట్టణంలో ర్యాలీని నిర్వహించి నిరసన ప్రదర్శన చేపట్టారు। కేంద్ర ప్రభుత్వం తెచ్చిన కొత్త కార్మిక చట్టాలు భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ రైతు సంఘాలు, కార్మిక సంఘాలు దేశవ్యాప్త బంద్కు పిలుపిచ్చాయి। ఈ క్రమంలో చీరాల కార్మిక సంఘాలు కదం తొక్కాయి। పెద్ద ఎత్తున చీరాల పట్టణంలో ర్యాలీని నిర్వహించి నిరసన ప్రదర్శన చేపట్టారు। ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రజా, కార్మిక, రైతుల పట్ల వ్యతిరేక విధానాలు అవలంబిస్తోందని ఆరోపించారు। ఈ రోజు దేశవ్యాప్తంగా భారతదేశంలో కార్మిక వర్గం, ఉద్యోగులు, కార్మికులు, అట్నే రైతాంగం, వ్యవసాయ కార్మికులు దాదాపు 30 కోట్ల మందికి పైగా ఈ రోజు దేశవ్యాప్తంగా సమ్మె చేస్తా ఉన్నారు। ఎందుకోసం ఈ సమ్మె జరుగుతూ ఉందని చెప్పంటే, ఈ రోజు కార్మిక వర్గం తమ జీవితాలకు సంబంధించి ఇప్పటివరకు తమ పూర్వీకులు సాధించినటువంటి కార్మికుల హక్కులు ఏదైతే ఉన్నాయి, ఈ హక్కుల మొత్తాన్ని కూడా ఈ రోజు కేంద్ర ప్రభుత్వం మన నవంబర్ నెలలో ఈ చట్టాలు మొత్తం రద్దు చేసేసి లేబర్ కోడ్లు 4 తీసుకొచ్చేసి వాటిని అమలు చేస్తున్నట్టుగా చెప్పింది। ఈ రోజు ఈ లేబర్ కోడ్లు కనుక అమలైతే కార్మిక వర్గం మొత్తం హక్కులు కూడా హరించేసే పరిస్థితి ఉంది। కనీస వేతనాలు అడిగే హక్కు లేదు, పని భద్రత లేదు, యూనియన్ పెట్టుకునే అవకాశం లేదు, మొత్తం ఏ విధమైన హక్కులు కూడా హక్కు ప్రకారం అడిగే పరిస్థితి లేదు। అది కేవలం లేబర్ కోడ్స్ అంటే బార్గెనింగ్ చేసుకోవడం కోసం ఫెసిలిటీ మాత్రం ఉంటుంది తప్పితే హక్కుగా డిమాండ్ చేసి ఆందోళన చేసే పరిస్థితి లేదు, భవిష్యత్తులో పోరాటాలు చేసే పరిస్థితి కూడా లేదు। అది కానీ అందుకోసం భవిష్యత్తు అడగపోతే మొత్తం యజమానులకు అనుకూలంగా యజమానులకు దయాదాక్షిణాల మీద ఆధారపడాల్సిన పరిస్థితి వస్తుంది। అందుకోసం దేశవ్యాప్తంగా కార్మిక వర్గం ఈరోజు 30 కోట్ల మంది సమ్మె చేస్తున్నాం। అదే సందర్భంలో ఈరోజు ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా ప్రైవేటీకరణ జరుగుతుంది। ఎల్ఐసి, బిఎస్ఎన్ఎల్ ఆల్రెడీ అయిపోయింది, అంటే ప్రభుత్వ బ్యాంకులు ప్రైవేటీకరణ అయిపోతుంది। ఇప్పుడు విశాఖ స్టీలు ఇలాంటి ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా ప్రైవేట్ పనులు చేస్తూ ఉన్నాం। అందుకని ప్రభుత్వ రంగాన్ని కాపాడాలని చెప్పి ఈ సమ్మె యొక్క ప్రధానమైన డిమాండ్లో ఒకటి। అదే సందర్భంలో ప్రభుత్వం యొక్క ఆస్తులు, సహజ వనరులన్నీ కూడా కార్పొరేట్ కంపెనీకి దాసోహం చేస్తాం। మన విశాఖపట్నం ఏ ఇండస్ట్రీస్ రాలా, మన ఈ సముద్ర తీరం మొత్తం కూడా గతంలో వాన్పిక్ పేరుతోటి 24,000 ఎకరాలు వాన్పిక్ కంపెనీకి అప్పచెప్పారు, ఎలాంటి పరిశ్రమలు రాలా। ఆ విధంగానే పరిశ్రమల పేరుతోటి ప్రభుత్వ ఆస్తులు మొత్తం కూడా ప్రైవేట్ వాళ్ళు కట్టబెడతామని ఈ చర్యలను వ్యతిరేకిస్తాం। అదే సందర్భంలో రైతాంగాన్ని నష్టం కలిగించే విధంగా విదేశీ వాణిజ్య ఒప్పందాలు చేసుకోవడం వల్ల ఈరోజు భారతదేశ రైతాంగం గిట్టుబాటు ధర లేక తమ ఉత్పత్తులు అమ్ముకునే అవకాశం లేక రైతులు వ్యవసాయం దివాళా తీసే పరిస్థితి। కానీ వ్యవసాయ రంగాన్ని కాపాడుకోవాలని విదేశీ వాణిజ్య ఒప్పందాలు రద్దు చేయాల్సిన అవసరం ఉంది। వ్యవసాయ కార్మికులు తమ హక్కులను కోల్పోయే విధంగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టంలో మార్పులు తెచ్చుకోవాలి। ఎందుకని ఈ మొత్తం కార్మిక వర్గం కూడా ఈ ఆందోళనలో పాల్గొంటున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం। కాబట్టి ప్రభుత్వం ఆలోచన చేసి ఈ విధానాలను వెనక్కి తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం। పర్చూరు నియోజకవర్గం చిన్నగంజ మండలం సోపిరాలలోని రామకోటేశ్వర స్వామి దేవాలయం, కొత్తపాలెం గ్రామ పంచాయతీలోని బాలకోటేశ్వర స్వామి దేవాలయాలను గురువారం జిల్లా ఎస్పీ సందర్శించారు। ఈ క్రమంలో ఆలయాల పరిసర ప్రాంతాలను, క్యూలైన్ల ఏర్పాట్లను, సాంస్కృతిక కళా ప్రదర్శనలు జరిగే ప్రదేశాలను, విద్యుత్ ప్రభలను ఏర్పాటు చేసే స్థలాలను ఎస్పీ స్వయంగా పరిశీలించారు। ఈ నెల 15వ తేదీన నిర్వహించనున్న మహాశివరాత్రి తిరునాళ్లను పురస్కరించుకుని జిల్లాలోని చిన్నగంజ మండలం సోపిరాలలోని రామకోటేశ్వర స్వామి దేవాలయం, కొత్తపాలెం గ్రామ పంచాయతీలోని బాలకోటేశ్వర స్వామి దేవాలయాలను గురువారం జిల్లా ఎస్పీ సందర్శించారు। ఈ క్రమంలో ఆలయాల పరిసర ప్రాంతాలను, క్యూలైన్ల ఏర్పాట్లను, సాంస్కృతిక కళా ప్రదర్శనలు జరిగే ప్రదేశాలను, విద్యుత్ ప్రభలను ఏర్పాటు చేసే స్థలాలను ఎస్పీ స్వయంగా పరిశీలించారు। అనంతరం 2 ఆలయ కమిటీల ప్రతినిధులతో, సంబంధిత శాఖల అధికారులతో స్థానిక శ్రీ వెంకటేశ్వర కళ్యాణ మండపంలో ఎస్పీ ఉమామహేశ్వర్ సమన్వయ సమావేశం నిర్వహించి మహాశివరాత్రి తిరునాళ్లు విజయవంతంగా జరిగేలా అధికారులకు తగిన సూచనలు చేశారు। జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ మాట్లాడుతూ ప్రసిద్ధిగాంచిన ఈ దేవాలయాలకు భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఉండేందుకు పోలీస్ శాఖతో పాటు రెవెన్యూ, దేవాదాయ, ఆర్టీసీ, వైద్య ఆరోగ్య శాఖ, విద్యుత్ శాఖ, జీఆర్పీ, ఆర్పీఎఫ్ ఆలయ కమిటీలతో సమన్వయ సమావేశం నిర్వహించినట్లు తెలిపారు। గత ఏడాది మహాశివరాత్రి రోజున సుమారు 30,000 మందికి పైగా భక్తులు వచ్చినట్లు అంచనాలున్నాయని,
ఈ ఏడాది భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నందున తగిన ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. క్యూ లైన్లు, బారికేడ్లు, పార్కింగ్ ప్రదేశాలు, కంట్రోల్ రూమ్ ఏర్పాటుతో పాటు సీసీ కెమెరాలు, డ్రోన్ల ద్వారా నిఘా ఉంచుతామని వెల్లడించారు. ఆలయ ప్రాంగణంలో వృద్ధులకు, చిన్నపిల్లలకు, వికలాంగులకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించినట్లుగా తెలిపారు. ఈ కార్యక్రమంలో చీరాల ఆర్డీఓ చంద్రశేఖర్ నాయుడు, డీఎస్పీ మోయిన్, ఎస్బీ ఇన్స్పెక్టర్ నారాయణ, ఇంకొల్లు సర్కిల్ ఇన్స్పెక్టర్ రమణయ్య, ఆలయ ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. చీరాల పట్టణంలోని బాపనమ్మ కళ్యాణ మండపం సముదాయంలో గురువారం ఆంధ్రప్రదేశ్ మధ్య ప్రాంత విద్యుత్ సంస్థ ఆధ్వర్యంలో విద్యుత్ అదాలత్ అవగాహన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా CGRF చైర్మన్ విక్టర్ ఇమ్మాన్యుయల్ హాజరయ్యారు. ఈ క్రమంలో విద్యుత్ వినియోగదారుల నుంచి పలు సమస్యలపై అర్జీలు స్వీకరించారు. విద్యుత్ వినియోగదారుల సమస్యలను పరిష్కరించి తద్వారా మెరుగైన విద్యుత్ సేవలు అందించడమే విద్యుత్ అదాలత్ లక్ష్యమని రిటైర్డ్ జిల్లా సెషన్స్ న్యాయాధికారి CGRF చైర్మన్ విక్టర్ ఇమ్మాన్యుయల్ అన్నారు. చీరాల పట్టణంలోని బాపనమ్మ కళ్యాణ మండపం సముదాయంలో గురువారం ఆంధ్రప్రదేశ్ మధ్య ప్రాంత విద్యుత్ సంస్థ ఆధ్వర్యంలో విద్యుత్ అదాలత్ అవగాహన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా CGRF చైర్మన్ విక్టర్ ఇమ్మాన్యుయల్ హాజరయ్యారు. ఈ క్రమంలో విద్యుత్ వినియోగదారుల నుంచి పలు సమస్యలపై అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా CGRF చైర్మన్ విక్టర్ ఇమ్మాన్యుయల్ మాట్లాడుతూ విద్యుత్ అధికారులు బాధ్యతగా పనిచేయాలన్నారు. వినియోగదారులతో మర్యాదగా మెలగాలన్నారు. వినియోగదారులు కూడా అధికారులపై నిరాధారమైన ఆరోపణలు చేయకూడదన్నారు. నిరాధార ఆరోపణలు అని తేలితే ఫిర్యాదుదారులపై చర్యలు తీసుకుంటామని అన్నారు. తనిఖీల సమయంలో తనిఖీ అధికారులు ఇష్టానుసారం కేసు రాయకుండా నిబంధనల మేరకు వ్యవహరించాలన్నారు. ఇదే క్రమంలో విద్యుత్ వినియోగదారులు 2 సంవత్సరాలలోపు సమస్యలను ఆర్జీల రూపేణా ఇస్తే పరిష్కరించే అవకాశం ఉంటుందన్నారు. విజయవాడలోని CGRF కార్యాలయంలో కూడా నేరుగా విద్యుత్ వినియోగదారులు ఆర్జీలు అందజేయవచ్చన్నారు. కాగా నేడు జరిగిన విద్యుత్ అదాలత్ లో మొత్తం 16 ఆర్జీలు రాగా ఆయా సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించామన్నారు. కార్యక్రమంలో CGRF సభ్యులు డి కృష్ణనాయక్, కె కృష్ణ, శ్రీనివాసులు, సునీత, ఎస్సీ ఆంజనేయులు, చీరాల ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జాన్ థామస్, చీరాల డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అదే బి హరిప్రసాదరావు తదితరులు ఉన్నారు. ఈరోజు ఈ చీరాల ప్రాంతంలో చీరాల్లోనే ఈ అదాలత్ విద్యుత్ అదాలత్ మా CGRF తరఫున విజయవాడ గుణదల నుంచి ఇక్కడికి రావటం జరిగింది. దాని యొక్క ముఖ్య ఉద్దేశం కూడా ఏంటంటే ఏదన్నా పరిష్కారం కానటువంటి ఆఫీసుల్లో కానీ ఆఫీసర్ల దగ్గర కానీ విద్యుత్కి సంబంధించినటువంటి వినియోగదారుల ప్రాబ్లమ్స్ ఉంటే మరి అక్కడికి వచ్చి మా యొక్క అక్కడ ఉన్నట్టు ఫారంలో రావాలంటే కొంతమంది డబ్బులు లేక రాలేకపోవచ్చు అని విజయవాడకి మేమే జరుపుతున్నాం. ఇక్కడ డివిజన్ రూపంలో ఒక్కొక్క నెలకి 5 కానీ 6 కానీ 7 జరుపుతున్నాం ఈ జిల్లాల్లో 4-5. నిన్న కూడా అది గుంటూరులో జరపటం జరిగింది. మరలా కందుకూరు, కనిగిరు వెళ్ళాలి, విజయవాడ ఉంది, ఇలా జరుపుతూ వస్తున్నాం. దీని ముఖ్య ఉద్దేశం కూడా ఇంతకుముందు కూడా నేను చెప్పాను. మరలా ఒకసారి మీ యొక్క వ్యూవర్స్కి నేను నమస్కరించి చెప్పేది ఏంటంటే ఈనాడు వారికి, TV9 వారికి, ముందుకు వచ్చిన వారికి మేము ఎప్పుడు కూడా ఏ యొక్క సమస్యలు ఉన్నా కొన్న మీటర్కి సంబంధించి, బిల్లులకు సంబంధించి, వైర్లు ఏదన్నా ఉన్నా, హెచ్చు తగ్గులు, కరెంట్ వచ్చి కాలిపోతున్నలాంటి ఉన్నా, ఏదైనా యాక్సిడెంట్లు అయ్యి వాళ్ళకి ఏదైనా ఇవ్వకుండా ఉన్నా, తర్వాత వాళ్ళు అప్లై చేసుకొని మీటర్లు కానీ సర్వీసులు కానీ రిలీజ్ చేయకపోయినా, ఇలాంటివన్నీ లేదు, స్తంభాలు అవి అడ్డుగా ఉన్నా తీసేయాల్సి ఉన్నా, ఇవన్నీ కూడా మా పరిధిలోకి వస్తాయి. బిల్లులు ఎక్కువ వస్తున్నా, మీటర్లు కాలిపోతున్నా, లేదా అడిషనల్ బిల్లు అని వాళ్ళు రాస్తున్నా, ఏదన్నా ఉన్నా కూడా వాటిల్లో కూడా మాకు చూపించే అధికారం ఉంటే మేము చేసేదానికి మాకు హక్కులు ఇచ్చినారు. చట్టాల రూపంలో మాకు పరిధిలో ఉన్నాయి. కానీ అక్కడే చేస్తే ఇక్కడ రాలేరని ఇక్కడికి వస్తున్నాం. ఈ యొక్క అదాలత్తులు పెడుతూ ఉన్నాము ప్రతి నెల. నాకు తెలిసి 6 జరిపాము ఈ యొక్క డివిజన్లో, కానీ చీరాల్లోనే ఇది 3వది. ఈరోజు కూడా దాదాపు 15-16 వచ్చినాయి. 16 అయిపోయినాయి, ఒకటి కూడా వెనక్కి వెళ్ళలేదు. కాంది సివిల్ కేసులు ఉన్నవి హైకోర్టులో పెండింగ్ ఉన్నాయి, మనం చేయలేం కాబట్టి వాళ్ళని వెనక్కి పంపించుండు. కానీ ఇక్కడ మాత్రం మిగతా అన్నీ చేసాం. ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీరు కూడా చెప్పాల్సింది, ఈ మధ్య స్మార్ట్ మీటర్ల గురించి ఎక్కువ బిల్లులు వచ్చినాయి. దాన్ని APRC వారు దాన్ని సవరించమని వచ్చినాయి. అదొక సంతోషమైన వార్త అందరికీ చెప్పాం. స్టేట్ వైడ్గా ఎక్కువ బిల్లులు వచ్చింది, తగ్గించమని వచ్చినాయి. సంతోషంతోనే వెళ్ళారు 16 మంది కూడా. ఇంకోటి ఈ యొక్క ఏదంటే తగవులు తీసుకొని వస్తున్నారు సార్, అది కూడా మీరు చెప్పాలి. మీ రూపంలో అయితే, మీ ద్వారా అయితే ప్రజల్లోకి చొచ్చుకొని వెళ్తుంది, క్విక్గా కూడా వెళ్తుంది.
కానీ మేము ఇన్ని జరిపినా కూడా తెలియకపోవచ్చు. తగువులున్నా సంసార తగువులు ఉండో, లేకపోతే అన్నదమ్ముల తగువులు ఉండో, ఊర్ల తగువులో కూడా ఇక్కడికి తెస్తున్నారు. దయచేసి అలాంటివి రావద్దని చెప్పండి. ఇంకొకటి లాస్ట్ అండ్ ఫైనల్, వాళ్ళ పరిధులు ఏంటంటే, ఇప్పుడు నేను చెప్పిన మీటర్ తగాదాలు ఏదైనా బిల్లుల తగాదాలు అయినా కూడా 2 సంవత్సరాల లోపలే జరిగి ఉంటే మాకు పరిధిలోకి వస్తుంది సార్. 2 సంవత్సరాలు అయిపోతే లిమిటేషన్ ఉండదు, మాకు లేదు. అది తెలుసుకోకొస్తున్నారు సార్ 2019లో ఇట్లా జరిగిందని. దయచేసి అది ఒక్కటి చెప్పండి. అయితే ఇక్కడ రావచ్చు, ఇక్కడ ఏంటంటే 2 ఇయర్స్ లెక్కన రాదు, అదాలత్ కాబట్టి దానికి మించి మేము వెళ్తాం. అంటే డిపార్ట్మెంట్ వాళ్ళు చేయగలిగితే వాళ్ళని కూడా ఒప్పించో, లేదు వాళ్ళు ఒప్పుకుంటేనే చేస్తాం. ఇంకొకటి ఏంటంటే, ఈ అదాలత్ యొక్క ముఖ్య ఉద్దేశం చాలామంది తెలియక ఇక్కడికి వచ్చి అది జరిగిపోద్దని కాదు. అదాలత్ అంటే సార్, జ్యుడిషియల్ జరిపినా, కలెక్టర్ గారు జరిపినా, ఏ ఆఫీసులో జరిగినా ఇరుపక్షాలను పిలిచి ఇరుపక్షాలు కానీ సమ్మతిస్తేనే, ఆ నిర్ణయం ఇస్తేనే అదాలత్లో జరుగుతాయి. చాలామందికి అవగాహన లేదు. అదాలత్ అంటే జరిపేయాలి, మీరు వచ్చారు కదా చేసి వాళ్ళని అరవండి, ఇది కాదు. వాళ్ళిద్దరిని అందుకే పిలిచాము వాళ్ళని. ఏదన్నా ఉంటే ఏం సార్ అంటే, అది న్యాయబద్ధంగా ఉంటే వాళ్ళు ఒప్పించి, ఒక్కోసారి 2 సంవత్సరాలైనా కూడా అలాంటి న్యాయం ఉంటే పేదవాళ్ళు అయితే చేస్తున్నాం. కానీ మా యొక్క పూర్వంలోకి వస్తే మాత్రం చట్టపరంగా వెళ్ళాలి, ప్రొసీజర్ ప్రకారం 2 సంవత్సరాల లోపలే ఉండాలి, లేకపోతే చెల్లనేరదు. అదొకటి. మీరు పోతే ఏ కోర్టుల్లోని పెండింగ్ ఉంటే మాత్రం మాకు అలాంటివి రావు. లేదు దొంగ కేసులు కానీ ఏదన్నా రాసి ఉంటే విజిలెన్స్, అవి కూడా మా పరిధి లేక, దయచేసి అవి కూడా మీరు ప్రజల్లోకి అవగాహన జరిపించమని, పైగా ఈరోజు వచ్చినటువంటి విజయవంతం చేసినటువంటి డిపార్ట్మెంట్ ప్రజలు వాళ్ళందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుతున్నా. మా CJRF తరఫున, మా CJRF యొక్క అక్కడ గుణదల్లో జరుగుతుంది. మాకు 3 మెంబర్లు ఉన్నారు, వీళ్ళు పర్మనెంట్ మెంబర్లు. వీళ్ళు SC ర్యాంకులోనే ఉన్నవాళ్ళు. ఒకరు ఫైనాన్స్ వస్తే, ఒక టెక్నికల్లో ఇండిపెండెంట్ మెంబర్. పోతే వారి యొక్క మీకు తెలిసిందే, ఈ జిల్లా సారథి అయినటువంటి SC గారు ఆంజనేయులు గారు, వారి DE గారు థామస్ గారు, వీళ్ళు మరొక ఆఫీసర్లు. కానీ మరీ ముఖ్యంగా మీరు ముందుకు వచ్చిన దానికి నిజంగా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. చీరాల వేటపాలెం జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదంలో కారు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటన చీరాల మండల పరిధిలోని తోటవారిపాలెం వద్ద జరిగింది. కారు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటన చీరాల మండలం తోటవారిపాలెం వద్ద జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. కారులోని పర్యాటకులు వేటపాలెం మండలంలోని రామాపురం తీరంలో సరదాగా గడిపేందుకు వస్తున్న క్రమంలో ప్రమాదం జరిగింది. గమ్యస్థానానికి మరికొద్ది సేపట్లో చేరుకుంటారనే లోపు కారుకు కుక్క అడ్డు రావడంతో హఠాత్తుగా బ్రేకులు వేశారు. ఈ క్రమంలో కారు అదుపు తప్పి పక్కనే ఉన్న పొలాల్లోకి దూసిపోయి బోల్తా పడింది. కాగా ప్రమాద సమయంలో కారులో 4 ప్రయాణికులు ఉండగా వారందరికీ కూడా కొద్దిపాటి గాయాలయ్యాయి. ప్రమాద ఘటన సమాచారం అందుకున్న 108 సిబ్బంది క్షతగాత్రులను చికిత్స నిమిత్తం చీరాలలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. కాగా ప్రమాదంలో కారు మాత్రం పూర్తిగా దెబ్బతింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. జిల్లాలోని చెరుకుపల్లి మండలం ఆరంబాక గ్రామంలో ఉన్న సచివాలయాన్ని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. తనిఖీలో భాగంగా కలెక్టర్ ముందుగా సచివాలయ సిబ్బంది అందరూ బయోమెట్రిక్ అటెండెన్స్ వేశారా లేదా అని పరిశీలించారు. బయోమెట్రిక్ అటెండెన్స్ VRO సుబ్బారావు వేయకపోవడంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
సచివాలయ సిబ్బంది అందరూ తప్పనిసరిగా బయోమెట్రిక్ అటెండెన్స్ వేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ పేర్కొన్నారు. జిల్లాలోని చెరుకుపల్లి మండలం ఆరుంబాక గ్రామంలో ఉన్న సచివాలయాన్ని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. తనిఖీలో భాగంగా కలెక్టర్ ముందుగా సచివాలయ సిబ్బంది అందరూ బయోమెట్రిక్ అటెండెన్స్ వేశారా లేదా అని పరిశీలించారు. బయోమెట్రిక్ అటెండెన్స్ వీఆర్ఓ సుబ్బారావు వేయకపోవడంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పంచాయతీ పరిధిలో రేషన్ షాపులు ఎన్ని ఉన్నాయి, రేషన్ పంపిణీలో 77% ఉంది, ఏ కారణం చేత రేషన్ పంపిణీ 100% పూర్తి చేయలేకపోవడానికి కారణం ఏంటి అని వీఆర్ఓను ప్రశ్నించారు. సచివాలయ సిబ్బందికి ప్రజా సానుకూలతపై పూర్తిగా అవగాహన లేదని ఆర్డీఓను తహసీల్దార్ను కలెక్టర్ ప్రశ్నించారు. స్కూల్ ఎడ్యుకేషన్ కి సంబంధించి ప్రజా సానుకూలతలో ఎన్ని ప్రశ్నలుంటాయని, గత వారంలో సచివాలయం ద్వారా ఏమేం సేవలు ఎన్ని చేశారని వివరాలు డిజిటల్ అసిస్టెంట్ ను ప్రశ్నించారు. ఇంజనీరింగ్ అసిస్టెంట్ నిర్వహిస్తున్న విధుల గురించి, సచివాలయ పరిధిలో ఏ శాఖ ద్వారా ఎన్ని పనులు జరుగుతున్నాయి, ఎన్ని పనులు పూర్తయ్యాయి వంటి వివరాలు ఇంజనీరింగ్ అసిస్టెంట్ ని అడిగి తెలుసుకున్నారు. ఇంజనీరింగ్ అసిస్టెంట్ మండల పరిధిలోని వివిధ శాఖల ఏఈలు వారి ఫోన్ నంబర్లు అన్ని అందుబాటులో ఉంచుకోవాలన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సచివాలయ సిబ్బంది అందరూ తప్పనిసరిగా బయోమెట్రిక్ అటెండెన్స్ వేయాలని సిబ్బందిని ఆదేశించారు. జిల్లా కలెక్టర్ అధికారులకు జారీ చేసే అంశాలను అధికారులు క్షేత్రస్థాయిలో తప్పకుండా అమలు చేయాలని తెలిపారు. సచివాలయంలో ప్రజలకు అందిస్తున్న సేవల విధానం, ప్రజలకు అందిస్తున్న పౌర సేవల పురోగతి పరిశీలించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, గ్రామ స్థాయిలో సచివాలయ సిబ్బంది సమర్థవంతంగా సేవల విషయంలో ఎటువంటి ఆలస్యం జరగకుండా బాధ్యతాయుతంగా పనిచేయాలన్నారు. ప్రజల సమస్యలను సమయానుకూలంగా స్వీకరించి నిర్ణీత గడువులో పరిష్కరించాలని సిబ్బందికి సూచించారు. ప్రింట్ తీయకపోయినా పర్లేదు, లాగిన్ ఓకే. ఎంత టైం పడింది మీరు వచ్చినప్పుడు అప్లై చేయడానికి ఇక్కడ? ఓకే. ఎక్కడ ఉంటున్నారమ్మా మీరు ఇప్పుడు? హైదరాబాద్లో ఉన్నారు. అయిపోయిందా? పట్టదారు పాస్పోర్ట్ ఐడెంటిటీ వచ్చిందా? వచ్చేసిందా? వచ్చిందా తల్లి? ఓకే. కరెక్ట్గా ఇందులో డీటెయిల్స్ అంతా ఓకే. రైట్ అమ్మా, థ్యాంక్ యూ. వేటపాలెం మండలం కొత్తపేటలోని ఐఎల్టీడీ కంపెనీ స్టాఫ్ కోఆపరేటివ్ ఇండస్ట్రియల్ హౌస్ కన్స్ట్రక్షన్ సొసైటీ ఎన్నికలు ఈ నెల 22వ తేదీన జరగనున్నాయి. ఎన్నికల ప్రక్రియలో భాగంగా బుధవారం నామినేషన్ల ప్రక్రియ సాగింది. దీంతో సొసైటీ కార్యాలయం వద్ద ఎన్నికల హడావిడితో సందడి నెలకొంది. వేటపాలెం మండలం కొత్తపేటలోని ఐఎల్టీడీ కంపెనీ స్టాఫ్ కోఆపరేటివ్ ఇండస్ట్రియల్ హౌస్ కన్స్ట్రక్షన్ సొసైటీలో భూముల వ్యవహారంలో అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఇంతలోనే ఐఎల్టీడీ కంపెనీ స్టాఫ్ కోఆపరేటివ్ ఇండస్ట్రియల్ హౌస్ కన్స్ట్రక్షన్ సొసైటీ నూతన పాలక వర్గాన్ని ఎన్నుకునే క్రమంలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. ఇక ఈ క్రమంలో సొసైటీ వద్ద ఎన్నికల హడావిడి మొదలైంది. బుధవారం ఎన్నికల నామినేషన్ ప్రక్రియ సాగింది. ఎన్నికల అధికారి సాయి కృష్ణ ఇందుకు సంబంధించిన ప్రక్రియను పర్యవేక్షించారు. కాగా ఎన్నికల నామినేషన్లలో ప్రక్రియలో డేటా అశోక్, టిసిహెచ్ వెంకటేశ్వర్లు, పిజే ప్రసాద్ 3 ప్యానెల్స్ నుంచి 15 మంది అభ్యర్థులు నామినేషన్లను వేయగా మరో 4 స్వతంత్రంగా బరిలో నిలిచేందుకు నామినేషన్లను దాఖలు చేశారు. కాగా 12 గురువారం నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థుల పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించి స్ఫూట్నీ చేసి ఫైనల్ అభ్యర్థుల జాబితా ప్రతిఘటించారు. 13 శుక్రవారం నామినేషన్ల విత్ డ్రా ప్రక్రియతో పాటుగా ఎన్నికల అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ అభ్యర్థుల గుర్తులు కేటాయించినట్లుగా తెలిపారు. ఈ ప్రక్రియ అనంతరం 22వ తేదీన ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అదే రోజు ఫలితాలు సైతం వెల్లడించనున్నట్లుగా ఎన్నికల అధికారి సాయి కృష్ణ తెలిపారు. ఎన్నికల తంతు ఇలా ఉంటే నామినేషన్ల సందర్భంగా 3 ప్యానెళ్ల అభ్యర్థులు మాత్రం ఏమాత్రం రాజకీయ పార్టీలకు తగ్గకుండా బల ప్రదర్శన చేయడంతో పాటుగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ నామినేషన్లు దాఖలు చేయడం గమనార్హం. ఇదే క్రమంలో ఒకరిపై మరొకరు మాటల తూటాలు సైతం పేల్చుకున్నారు. ఇక సాధారణ ఐఎల్టీడీ సొసైటీ ఎన్నికల్లో కేవలం నామినేషన్ల ప్రక్రియ ఈ విధంగా రాజకీయ పార్టీల తీరులో సాగుతుంటే ఇక ఎన్నికలు ఎలా జరుగుతున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదేమో. చేకూరాలని చెప్పి వారి కుటుంబాలు చల్లగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కాకపోతే నేను గతంలోకి వెళ్ళదలుచుకోలేదు. కాకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైతే పూర్వీకులు ఇది స్టార్ట్ చేసేటప్పుడు వాళ్ళ ఆశయం ఏదైతే ఉందో దాన్ని నెరవేర్చే క్రమంలో కొంచెం ముందుంటామని మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలం. మరి ఈ పెద్దలు మేధావులు ఇలాంటి వాళ్ళకి దాని గురించి తెలుసు. బంకా గోపి గారి సారథ్యంలో మేము ముందుకెళ్తా ఉన్నాం. కొంతమంది పెద్దల్ని ఇప్పుడున్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో ఆఫీసర్స్గా వాళ్ళని కూడా మరి సమకూర్చుకొని మరి ఎవరైతే మేధావులు ఉన్నారో దీని గురించి అవగాహన ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా కలుపుకొని అందరి సహకారంతో, ఎందుకంటే స్వచ్ఛందంగా వర్కర్స్ ముందుకు వచ్చారు ఇంతకాలానికి.
వచ్చి మరి మెజారిటీ ఆఫ్ పీపుల్ మేము ఉన్నా కూడా ఒక చిన్న చూపుకి మేము గురవుతున్నాం. ఏదో 100-200 రూపాయలకి మేము ఇంట్లో కూర్చుంటామనే ఉద్దేశంతో మమ్మల్ని చిన్న చూపు చూస్తున్నారు. ఇది తగదు. మాకు మీతో పాటు ఈక్వల్ ప్రివిలేజెస్ ఉన్నాయి, బెనిఫిట్స్ ఉన్నాయి. మేము కూడా పొందుకోవాలి, మీతో పాటు మేము సమానంగా మేము ఆస్వాదించాలని చెప్పేసి ఒక మంచి ఉద్దేశంతో వచ్చారు. అయితే భవిష్యత్తులో కూడా మరి కొంతమందిని మెంబర్స్ని కూడా కలుపుకొని ఇది ఎట్లా డెవలప్ చేసుకోవాలని చెప్పేసి మరి గతంలో చేసినటువంటి అవకతవకలు ఉన్నాయని నేను అన్నా, కానీ ఉంటే మాత్రం ఖచ్చితంగా అవన్నీ కూడా వెలికి తీయడానికి మేము ముందుంటామని చెప్పేసి తెలియజేస్తూ, ఏదైనా అవకాశం ఉంటే అవకాశం కల్పించమని మీ అందరి సమక్షంలో, మీడియా సమక్షంలో మేము విన్నవించుకుంటున్నాం. మీరు కూడా సహకరించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ది ఐఎల్టీడీ స్టాఫ్ కోఆపరేటివ్ ఇండస్ట్రియల్ హౌస్ కన్స్ట్రక్షన్ సొసైటీ ఎన్నికల సందర్భంగా నామినేషన్ల కార్యక్రమం ఈరోజు మేము చేయటం జరిగింది. మా ప్యానల్ తరఫున నేను, మా గోసాల సుధాకరు, అదేవిధంగా గుడిమెట్ల సుబ్బారావు, మేడిద శ్రీనివాసులు, గోలి శంకర్రావు, మా ప్యానల్ తరఫున మేము అభ్యర్థులుగా పోటీ చేస్తున్నాము. మీకు తెలుసు, ఈ సొసైటీ చరిత్రలో మొదటిసారిగా నేను 2006లో ఎన్నిక కావటం జరిగింది. 2008లో ప్రెసిడెంట్గా వచ్చాను. అప్పటి నుంచి 2010లో 250 మంది సభ్యులకు ఇంటి స్థలాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సందర్భంగా కొంతమంది ఈ స్థలాల కేటాయింపులో కోర్టులకు వెళ్ళటం జరిగింది. అయినా కూడా అక్రమ రిజిస్ట్రేషన్లని ఆ రోజే కాకుల్లాగా గోలబెట్టారు. అయినా కూడా కోర్టులు వీటన్నిటి ద్వారా ఇవన్నీ క్లియర్ చేయటం జరిగింది. అలాగే మా సొసైటీ తరఫున, మా ప్యానల్ తరఫున మమ్మల్ని బలపరచడానికి ఇక్కడ విచ్చేసినటువంటి టీఎన్టీసీ కార్మిక సోదరులకి, టీఎన్టీసీకి సంబంధం లేకుండా వచ్చినటువంటి చాలామంది మంచి కోరుకునేటువంటి సోదరులు, కార్మిక సోదరులకి, అలాగే స్టాఫ్ మిత్రులకి, అలాగే టెక్నీషియన్ మిత్రులకి, అందరికి కూడా మాకు కోఆపరేట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. దాదాపు 20 సంవత్సరాల నుంచి ఈ సొసైటీలో చాలా దారుణాలు జరుగుతూ ఉన్నాయి. సరే, ఇప్పుడు కాకపోతే ఇంకోసారన్నా, ఎందుకంటే అందరు కార్మికులు పనిచేసుకుని ఉంటారు, దీని మీద ఎవరు దృష్టి పెట్టరు. దీని ఒక దాన్ని అలసుగా చేసుకొని 100,000 కోట్ల రూపాయలు ఉన్నటువంటి 175 ఎకరం పైన ఉన్నటువంటి చీరాల ఐఎల్టీడీ కంపెనీకి సంబంధించిన హౌసింగ్ సొసైటీ దీని ఉద్దేశం కార్మికులందరికీ, గుమస్తాలందరికీ, టెక్నీషియన్లందరికీ, అక్కడ పనిచేసే వాళ్ళకి, ఎందుకంటే రకరకాల ప్రాంతాల నుంచి మైగ్రేట్ అయ్యి వచ్చారు ఇక్కడికి. వాళ్ళు అద్దెలు కట్టుకోలేరు, ఇక్కడ చిన్న జీతాలు. కాబట్టి ఈ సొసైటీ తరపున తలోక 3 సెంట్లు 2 సెంట్లు ఇస్తే ఇక్కడ ఇల్లు కట్టుకొని కుటుంబం ఉంటారు, పిల్లలు చదివించుకుంటారు అనే దాని మీద ఒక పార్కు, ఒక స్కూల్ కూడా ఉంది. రీసెంట్గా కృష్ణమోహన్ గారు కూడా మనం చెప్పుకోవాలి, అక్కడ స్కూల్ కూడా కట్టించారు రీసెంట్గా, జడ్పీ స్కూల్. అది కూడా ఎల్టీడీ కంపెనీ సొసైటీ భూమిలోది. ఒక టెంపుల్, ఒక చర్చి, ఒక మసీదు. ఎందుకంటే అన్ని వర్గాల వారు, అన్ని మతాల వారు, అన్ని కులాల వారు ఒక కుటుంబంలాగా పనిచేసేటువంటి కంపెనీ చీరాల ఎల్టీడీ కంపెనీ. దాంట్లో నుంచి మరి ఎక్కడెక్కడి నుంచో వస్తారు కాబట్టి వీళ్ళ కోసం తీసినటువంటి భూమి హౌసింగ్ సొసైటీకి సంబంధించినటువంటి ఎల్టీడీ హౌసింగ్ సొసైటీ భూమి ఇది. దీని ఒక అతను గుత్తాధిపతి కింద వాళ్ళ అమ్మా బాబుల ఆస్తుల్లాగా మరి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి, వాళ్ళ కూతుళ్ళకి, వాళ్ళ అల్లుళ్ళకి, వాళ్ళ కొడుకులకి, వాళ్ళ బామర్దులకి, వాళ్ళ అన్నదమ్ములకి రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. ఎక్కడెక్కడంటే గుంటూరు చేశాడు, నల్లపాడులో, ఇంకోలు చేశాడు, చీరాలు చేశాడు, బాపట్ల చేశాడు. మాకు తెలిసి అతను చేసినటువంటి అక్రమ రిజిస్ట్రేషన్స్ కాకుండా ఇంకా ఇది చాలదన్నట్టు మా కంపెనీ వాళ్ళని కొంతమందిని, ఇటీవలే మీరంతా కూడా రికార్డ్స్ కూడా ఇచ్చి ఉంటాయి, అందరూ ఫోన్లో కూడా వినుంటారు, కొంతమంది కార్మికుల పేరు మీద కొంత భూమిని రిజిస్ట్రేషన్ చేసి, ఒకవేళ నేను డిఫర్ అయితే ఎలక్షన్స్లో మీరందరూ మళ్ళీ నాకు అది రిజిస్ట్రేషన్ చేయాలని ఒక ఫేక్ ఇది చేశాడు, ఒక బినామీ రిజిస్ట్రేషన్ చేశాడు. ఈ బినామీ రిజిస్ట్రేషన్స్ కానీ, అతను సొంత కుటుంబానికి రాసుకున్నటువంటి ఆస్తులు కానీ, ఏ అయితే ఎల్టీడీ కంపెనీ సొసైటీకి సంబంధించిన భూమి ఏదైనా సరే అన్యాకాంతం అయిందో ఆ భూమి కోసం 100% ఫైట్ చేయడం కోసం, పోరాటం చేయడం కోసమే ఇవాళ
ఈ ప్యానెల్ నిలబడడం జరిగింది. కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ తాలూకా ఎన్నికలు జరుగుతున్నాయండి. ఈ ఎన్నికల షెడ్యూల్ వచ్చేసి నోటిఫికేషన్ ఇచ్చింది 3/2/2026 ఉదయం 10ంటికి మనం నోటిఫికేషన్ ఇచ్చాము. నోటిఫికేషన్ కూడా బయట నోటీస్ బోర్డులో అంటించాము. నామినేషన్లు 11/2/2026 అనగా ఈరోజుతో లాస్ట్. ఈరోజు పొద్దున 10 నుంచి మధ్యాహ్నం 2:30 దాకా నామినేషన్లు. రేపు వేసిన నామినేషన్ని పరిశీలిస్తాం, స్క్రూటినీ. రేపు మధ్యాహ్నం స్క్రూటినీ చేసి ఎవరైతే నామినేషన్ కరెక్ట్గా ఉన్నాయో అవి నోటీస్ బోర్డులో పెడతాం. 13వ తారీఖు నామినేషన్లు విత్డ్రా. నవ్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా సార్వత్రిక సమ్మెలో భాగంగా చీరాల పట్టణంలో కథలు తొక్కిన కార్మిక సంఘాలు. కేంద్రానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు. అన్ని శాఖల సమన్వయంతో శివరాత్రి ఉత్సవాలను సమర్థవంతంగా నిర్వహించాలి. చిన్నగంజాం మండలంలోని సోపిరాల రామకోటేశ్వర స్వామి దేవాలయాన్ని సందర్శించిన జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్. విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారమే లక్ష్యం. చీరాలలో నిర్వహించిన విద్యుత్ లోక్ అదాలత్ అవగాహన సదస్సులో సిజిఆర్ఎఫ్ చైర్మన్ విక్టర్ ఇమాన్యుయల్. నవ్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.